సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 3000కి పైగా వేకెన్సీస్తో అప్లై చేసుకునే విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 80,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి రేపటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్ట్ 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి సర్వీస్ లయబిలిటీలో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ. Therefore, the candidates willing to serve anywhere in India only need to apply అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఏ లొకేషన్లో అయినా సరే జాబ్ చేసే విధంగా మీరు రెడీగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇనీషియల్గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆగస్ట్ 10th 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 years వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్కి కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మనకి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓన్లీ మీరు 550 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 550 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటుగా 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది కలుపుకొని టోటల్గా మీరు 650 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ అనేటువంటి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 3717 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేటువంటి డీటెయిల్స్ను కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో జనరల్లో వచ్చరికి 1537 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు 442 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చరికి 946 వేకెన్సీస్, ఎస్సీ వరకు 566, ఎస్టీ వరకు 226 వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించారు. కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 7th ప్రకారం బేసిక్ పేనే మీకు 44,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది.
ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది గైస్. లైక్ మనకి స్పెషల్ సెక్యూరిటీ అలవెన్సెస్తో పాటుగా మెడికల్ బెనిఫిట్స్, లీవ్, ట్రావెల్ కన్సెషన్తో పాటుగా పిఎఫ్, గ్రాట్యుటీ, నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 80,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి కంప్యూటర్స్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ 3 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో డీటెయిల్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం అయితే జరుగుతుంది గైస్. లైక్ మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఆర్ లాజికల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. టోటల్గా మనకి 1 అవర్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైర్ 2లో డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 50 మార్క్స్కి ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. 1 అవర్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్ఐకి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్, నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్తో పాటుగా కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, సోషల్ పొలిటికల్ ఇష్యూస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈ విధంగా ఈ యొక్క డిస్క్రిప్టివ్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక ఇంటర్వ్యూ అనేది టోటల్గా మనకి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసరికి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీసర్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు సొంత రాష్ట్రంలోనే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.